బయట బాగా వర్షం పడుతుందండి. మనం ఇప్పుడు ఇంట్లో ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి గుంట పొంగనాలు వేసుకుందాం. రండి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందు దోసపిండి తీసుకోండి 1/2 కేజీ తీసుకొని పచ్చిమిరపకాయలు తరుక్కొని వేసుకోండి. ఉల్లిపాయలు కూడా ఒకటి తరుక్కొని వేసుకోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర రుచికి తగినంత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గుంట పొంగనాల పెనం స్టవ్ మీద పెట్టుకొని వెలిగించుకొని ఆ గుంటలో నూనె వేసుకొని అన్నీ ఈవెన్గా వేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా మనం కలిపి పెట్టుకున్నాం కదండి, అది దోసపిండి అండి. మనం కలిపి పెట్టుకున్నది ఒక్కో దాంట్లో నేను చూపిస్తున్న విధంగా అన్నీ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇప్పుడు ఇలాంటిది నూడిల్స్ స్పూన్ ఒకటి తీసుకొని చక్కగా నేను చూపిస్తున్న విధంగా తిప్పుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదండి, మొత్తం ఈవెన్గా వేగుతుంది. ఇది పైన క్రంచీగా లోపల మెత్తగా చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి గుంట పొంగనాలు తింటే ఎంత బాగుంటుందంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం వేడివేడిగా చేసుకున్నాం కదా గుంట పొంగనాలు, అది పల్లీ చట్నీతో అలాగే టమాటా చట్నీతో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. కాలిపోతుంది. సూపర్ అండి. సబ్స్క్రైబ్.